ఆల్ పార్టీ మీటింగ్లో తెలంగాణకు టీడీపీ ఓకే చెప్పింది. కానీ ఇప్పుడు ఆ పార్టీలోనే కొత్త వాయిస్ వినిపిస్తోంది. హైదరాబాద్ను దేశ రెండో రాజధానిగా చేయాలన్న వాదన క్రమంగా తెలుగు తమ్ముళ్ల నుంచి బలంగా వినిపిస్తోంది. టీడీపీ నేత సుధీష్ రాంభట్ల సెకండ్ క్యాపిటల్ వాదన ప్రధానంగా తెరపైకెత్తిస్తున్నారు. దేశ రెండో రాజధానిగా హైదరాబాద్ను చేస్తే ఎన్నో లాభాలు ఉన్నాయని ఆయన అంటున్నారు. ఇవాళ సమస్యను పరిష్కరించుకోవటానికి హైదరాబాద్ దేశానికి రెండో రాజధాని చేయటం తప్పితే నాకు వేరే పరిష్కార మార్గం కనిపించట్లేదు. హైదరాబాద్ దేశానికి రెండో రాజధాని చేయడం అనేది ఇవాళ ఇది నా సొంత తెలివి కాదు, ఎప్పటి నుంచో ఉన్నది. అంబేద్కర్ గారే చెప్పారు ఎందుకు చేయాలి హైదరాబాద్ దేశానికి రెండో రాజధాని అని కూడా ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇంకా హైదరాబాద్ సెంట్రల్లీ లొకేటెడ్, బాంబే కుదరదని చెప్పారు. ఎందుకంటే బాంబే సీకి దగ్గరలో ఉంది, మన నేవీ అంత స్ట్రాంగ్ గా ఉన్నా లేకపోయినా కూడా మనకు ప్రమాదం అని చెప్పేసి. అలాగే చెన్నై కూడా కుదరదని చెప్పారు. కలకత్తా చైనాకి దగ్గరలో ఉంది కాబట్టి మిసైల్ అటాక్ కూడా అది దగ్గరలో ఉంది కాబట్టి కలకత్తా కూడా కుదరదు. హైదరాబాద్ బెస్ట్ సూటెడ్ టు బి సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ది కంట్రీ. ఎందుకు లొకేషన్ వైజ్ కానీ అలాగే టెంపరేచర్ మనకి అట్మాస్ఫియర్ దృష్ట్యా కానీ అన్ని రకాలుగా కూడా హైదరాబాద్ దేశానికి రెండో రాజధానికి బాగా ఉపయోగపడుతుంది. తర్వాత హైదరాబాద్ దేశానికి రెండో రాజధాని అయితే ఏమవుతుంది, ఈ ప్రాంతం మొత్తం అభివృద్ధి చెందుతుంది కదా. సుధీష్ రాంభట్ల తీసుకొచ్చిన ఈ వాదంతో ఒక్కసారిగా కలకలం రేగింది. తెలంగాణను అడ్డుకోవడానికి వాదన చేస్తున్నారని ఒకవైపు ఆరోపణలు వస్తుంటే మరోవైపు నుంచి ఈ వాదనను సపోర్ట్ చేస్తూ మరి కొంతమంది ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో సుధీష్ రాంభట్లను ప్రజల ముందు ఉంచుతున్నాం. సుధీష్ రాంభట్ల టీవీ9 స్టూడియోలో ఉన్నారు. ప్రేక్షకులు ప్రశ్నలు అడగాలనుకునే వాళ్ళు హైదరాబాద్ నుంచి కాల్ చేసినట్లయితే 66660337 లేదా 66660338 కాల్ చేయొచ్చు. ఇతర ప్రాంతాల నుంచి చేసినట్లయితే 040 కోడ్ యాడ్ చేయండి. అదేవిధంగా మీ కామెంట్స్ను ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా కూడా పోస్ట్ చేయొచ్చు. facebook.com/tv9ap ద్వారా కానీ అదేవిధంగా twitter.com/tv9ap ద్వారా కానీ మీ ప్రశ్నలు నేరుగా సంధించవచ్చు. ఆ ప్రశ్నలు టీవీ9 స్క్రీన్ మీద కూడా కనిపిస్తాయి. ప్రస్తుతం సుధీష్ రాంభట్లతో మాట్లాడదాం. కాలర్స్ వచ్చేలోగా సుధీష్ రాంభట్ల గారు ప్రధానికి వాదన తీసుకురావడం కారణం ఏంటి? చంద్రబాబు నాయుడు అనుమతి తీసుకుని వాదన తీసుకొచ్చారా, కేవలం తెలంగాణను అడ్డుకోవడానికి వాదన వస్తుందని చాలా మంది అభిప్రాయపడుతూ ఉన్నారు. ప్రధానంగా ఈ వాదన తీసుకురావడం కంటే దీనికి 3-4 ముఖ్య కారణాలు ఉన్నాయండి. ఒకటి, ఫస్ట్ మీరు అడిగిన దాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారండి. చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఈ వాదనని తీసుకెళ్ళడం జరిగిందండి. ఒకటేనంటే ఫస్ట్ ఈ వాదన నేను తీసుకురాలేదండి. ఎప్పుడో 60 ఏళ్ల క్రితమే అంబేద్కర్ గారు ఫస్ట్ ఎస్ఆర్సీ టైంలోనే చెప్పారు హైదరాబాద్ బెస్ట్ సూటెడ్ టు బి ది క్యాపిటల్ ఆఫ్ ది కంట్రీ అండ్ ఆల్సో ఇట్ విల్ రిజాల్వ్ ది కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ నార్త్ అండ్ సౌత్ అని. అంటే ఉత్తర దక్షిణ భారతదేశాలకు ఉన్న వ్యత్యాసం కూడా బాగా తగ్గిస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత డిఫెన్స్ దృష్ట్యా కూడా ఇది చాలా మంచిది అని చెప్పి చెప్పడం జరిగిందండి. తర్వాత హైదరాబాద్ బేస్డ్ సంఘాలు కానీ తెలంగాణ బేస్డ్ సంఘాలు కానీ గతంలో చాలామంది దీని గురించి కోరడం, దీని గురించి ఉద్యమాలు చేయడం కూడా. తెలంగాణ గురించి చివరి దశకు చేరుకున్న టైంలో వాదన తీసుకురావడం ద్వారా తెలంగాణ అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంది. తెలంగాణ చివరి దశకు ఎక్కడ వచ్చిందండి? వచ్చిందా? నిన్న కాక మొన్న కేసీఆర్ గారు ఏం చెప్పారు, ఈ కాంగ్రెస్ ఇవ్వదు 2014 ఎన్నికల్లోనూ తేల్చుకుందామన్నారు. మేము హైదరాబాద్ అనగానే ఆయన తెలంగాణ చివరి దశకు వచ్చిందన్నారు. ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ చివరి దశకు వస్తే మాత్రం ఇది మంచి పరిష్కారం కాదా? హైదరాబాద్ దేశానికి రెండో రాజధాని చేస్తే తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందదా? నేను సూటిగా ఇదే ప్రశ్న అడుగుతున్నానండి. హైదరాబాద్ అభివృద్ధి చెందదా? చుట్టుపక్కల ప్రాంతాలు అభివృద్ధి చెందదా? తెలంగాణ ప్రాంతం మొత్తం అభివృద్ధి చెందదా? కానీ ఇదేదో తెలుగుదేశం పార్టీకి చెందిన సుధీష్ రాంభట్ల దగ్గర నుంచి వచ్చింది కాబట్టి దీనికి కుట్రని, కుమ్మక్కని, పెట్టుబడిదారులని ఇటువంటి అన్ని పాతకాలపు కమ్యూనిస్ట్ డైలాగులు కొట్టుకుంటూ పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ దీనికి ఎవరికి నష్టం అండి? అంటే హైదరాబాద్ని కబ్జా చేసి మన చేతుల్లో పెట్టుకుందాం అనే వ్యక్తులకి తప్ప హైదరాబాద్ ప్రజలకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ మొత్తం తెలుగు రాష్ట్రానికి కానీ దేశానికి కూడా మంచిదని చెప్పేసి అంబేద్కర్ గారు చెప్పడం జరిగిందండి. అంచేత వితండవాదాలతో ఏంటంటే ఇంతకన్నా మంచి పరిష్కారం ఏమైనా ఉందా చెప్పమని చెప్పండి. కేసీఆర్ గారు కానీ లేదంటే టీఆర్ఎస్ నాయకులు కానీ ఎవరైతే దీన్ని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళని ఇంతకన్నా మంచి పరిష్కార మార్గం ఏమైనా ఉందా చెప్పని చెప్పేసి. కాలర్స్కి అవకాశం ఉందా? కాలర్స్ మొదటి కాల్ అనంతపూర్ నుంచి వస్తుంది. మిగతా కాలర్స్ ఎవరైనా ఫోన్ చేయాలనుకుంటే 66660337 లేదా 338 ఈ నెంబర్లకు కాల్ చేయవచ్చు. మొదటి కాల్ అనంతపూర్ నుంచి విశ్వేశ్వర ప్రసాద్ ఉన్నారు. విశ్వేశ్వర ప్రసాద్, నమస్కారం సార్. నమస్తే విశ్వేశ్వర గారు. నమస్కారం. నమస్కారం. సూటిగా మీ ప్రశ్న అడగండి, దానివల్ల టైం కూడా మిగులుతుంది. హైదరాబాద్ రెండవ రాజధాని చేయడం అనేది చాలా సరైన విషయం సార్. మరి కర్ణాటకలో మొన్నే బీజేపీ రెండవ రాజధానిగా చేశారు. మరి దాని వలన అసమర్థతో తగ్గించడానికి చాలా సులభం అవుతోంది. మరి గతంలోనే ఈ విషయం మన దేశంలో ఉండాల్సిన అగత్యం ఉండేది. సో ఢిల్లీ చాలా దూరం ఉంది. మరి దూరం ఉండటంతో అభివృద్ధి చాలా తగ్గిందని మా అభిప్రాయము. మరి దేశాన్ని రాష్ట్రంలోని ఈ హైదరాబాద్ రెండవ రాజధాని చేయడం చాలా. విశ్వేశ్వర ప్రసాద్ గారు, తెలంగాణ ఇస్తూ హైదరాబాద్ ని రెండో రాజధాని చేయాలా, లేకపోతే తెలంగాణ ఇవ్వకుండా హైదరాబాద్ ని రెండో రాజధాని చేయాలా? తెలంగాణ విషయం పక్క పెడితే దేశంలో రెండో రాజధాని చాలా అవసరము. ఇప్పటికే రాష్ట్రపతి గారు 15 రోజులు వచ్చిపోతున్నారు. దాన్ని
రైట్ ప్రసాద్ గారు, మీ పాయింట్ అర్థమైంది. అంటే వాదన అంటే ప్రధానంగా ఆంధ్ర ప్రాంతం నుంచి ఈ వాదన సమర్థించే వాళ్ళు ఉన్నారు, కానీ తెలంగాణ ప్రాంతంలో ఎవరు తెలంగాణ ప్రాంతం నుంచి అండి చాలా మంది ఈ వాదన సమర్థిస్తారు. ఉదాహరణకి ప్రశాంత్ కుమార్ గారు అని చెప్పేసి ఆయన ఏఆర్ఎస్ ఆఫీసర్, ఆయన చెన్నైలో ఉద్యోగం చేసుకుంటున్నారు. ఆయన హైదరాబాద్ బచావ్ అని చెప్పేసి ఒక ఆందోళన మొదలెట్టి దాదాపు 3 సంవత్సరాలు కావస్తుంది. ఆయన ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చినతను కాదు, ఆయన పెట్టుబడిదారు కాదు, ఆయన ఇక్కడ వ్యాపారాలు చేసుకోవట్లేదు. అతను వరంగల్కి చెందిన వ్యక్తి. అతను కూడా ఈ వాదన ఎప్పుడు ముందర తీసుకొచ్చాడంటే ఈ సమస్యకి పరిష్కారం, ఎందుకంటే హైదరాబాద్ పీఠముడిగా తయారైంది తెలంగాణ అంశంలో. అంతేకాకుండా హైదరాబాద్ అభివృద్ధికి కూడా రేపు పొద్దున తెలంగాణ ప్రాంత అభివృద్ధికి కూడా ఉపయోగపడే మార్గం ఇది. అండ్ గతంలో అంబేద్కర్ గారు మనకి వరం ఇచ్చారు, దాన్ని మనం వాడుకోకుండా ఇవాళ కనుక ఇప్పుడు ఇందాక అతను చెప్పినట్టుగా అండి, సపోజ్ రేపు పొద్దున కనుక సెంట్రల్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో 2వ రాజధాని నిర్మిద్దాం అనుకుంటున్నాము, ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నాయని చెప్పేసి 3-4 టౌన్ల పేర్లు చెప్పారనుకోండి, అందరూ మాకు కావాలంటే మాకు కావాలంటారు. కానీ ఇక్కడ అంబేద్కర్ గారు మనకు అవకాశం ఇచ్చినా కూడా మాకు వద్దు వద్దు అని చెప్పేసి వెనకాల కుట్రుందా, కావాలి అభివృద్ధి కావాలన్న అన్న మా వాదన వెనకాల కుట్రుందా? దీనికి అంటే ఏంటంటే ఈ హైదరాబాద్ని కబ్జా పెట్టుకోవాలి, హైదరాబాద్ని కబ్జా చేసి వసూలు చేసుకోవాలి, మన ఆస్తులు పెంచుకోవాలి అన్న ఒక రకమైన కుతంత్రమైన ఆలోచన తప్పితే నిజంగా బ్రాడ్ మైండ్తో ఆలోచిస్తే కనుక, నిజంగా ఒక విజనరీగా ఆలోచిస్తే కనుక ఏమిటంటే అడ్డంకి. తర్వాత ఇంకొంతమంది రాజకీయ నాయకులు కూడా ఒక అపోహ, ఒక రకమైన మిస్కన్సెప్షన్స్ ప్రచారం చేస్తున్నారు. ఏంటి, ఒకవేళ కానీ 2వ రాజధాని అయితే ఇక్కడ ఎన్నికలు ఉండవు, ఎమ్మెల్యేలు ఉండరు, ఎంపీలు ఉండరు అని. ఎందుకు ఉంటారండి? ఢిల్లీలో లేదా? తర్వాత పాండిచ్చేరి ఉందండి, పాండిచ్చేరి యాక్చువల్లీ యూనియన్ టెరిటరీ, అక్కడ అసెంబ్లీ ఉంది, ముఖ్యమంత్రి ఉన్నారు, అందరూ ఉన్నారు. ఇది హైదరాబాద్ ఒకవేళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ రాష్ట్రానికి రాజధానిగా ఉంటుంది, ఇక్కడ అసెంబ్లీ ఉంటుంది, ఎమ్మెల్యేలు ఉంటారు, ముఖ్యమంత్రి ఉంటారు, దాంతో పాటు దేశానికి 2వ రాజధాని అవుతుంది. ఒకసారి వెంకటేష్ మనతో ఉన్నారు నల్గొండ ప్రాంతం నుంచి. వెంకటేష్ చెప్పండి. వెంకటేష్ మీ ప్రశ్న ఏంటో సూటిగా అడగండి. దీనివల్ల మాకు నష్టమే లేదు సార్. హైదరాబాద్ మామూలుగా డబుల్ గా ఉంటే సరిపోతుంది అండి రాజధానిగా. ఏమంటారు వెంకటేష్? ఇప్పుడు హైదరాబాద్ అనేది కేంద్రపాలిత ప్రాంతాలాగా ఉంటేనే అలా ఉంటేనే సరిపోతుంది సార్. తెలంగాణ ఇచ్చి హైదరాబాద్ 2వ క్యాపిటల్ గానే యూనియన్ టెరిటరీగా ఉంచితే అభ్యంతరం లేదంటారు. అభ్యంతరం ఏం లేదు సార్, అది దానివల్ల నష్టం ఏం లేదు కదా సార్. రైట్ రైట్. అంటే ఈ డిమాండ్ని పాపులర్ చేయాల్సిన అవసరాన్ని మీరు చూస్తూ ఉన్నారా? తప్పకుండా అండి. ఇది ప్రజలకి కనుక నిజంగా క్లియర్గా కనుక మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే అండి, దీనివల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ ఇవి అని కనుక ప్రతి పౌరుకి కనుక తెలంగాణలో కనుక ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే, నాయకులు ఆ బాధ్యత తీసుకుంటే, వితండవాదాలు పెట్టి లేనిపోయిన అపోహలు పెట్టే ప్రయత్నం చేయకుండా కనుక తీసుకెళ్తే అండి, నేను అనుకోవడం 100% మంది ప్రజలు కూడా దీనికి ఓటు వేస్తారండి. ఎందుకంటే దీనివల్ల ఇప్పుడు ఆయన నల్గొండ నుంచి కాల్ చేశారు, హైదరాబాద్ 2వ రాజధాని ఉందనుకోండి, ఈ అభివృద్ధి నల్గొండ వరకు వెళ్తుందండి. నేను గతంలో పదే చెప్తూ వచ్చాను, గుర్గాం హర్యానాలో గుర్గాం ఎట్లా డెవలప్ అయిందండి, ఢిల్లీకి దగ్గరలో ఉంది కాబట్టి వాళ్ళు గుర్గాం వెళ్తే అండి అదే సింగపూర్ హాంకాంగ్లో ఉంటుంది, అది ఇండియాలో ఉందని అనుకోండి. అలాగే నల్గొండ అభివృద్ధి చెందుతుందండి. నల్గొండలో కనుక ఆయనకు 1 ఎకరం ఉంటే ఇవాళ అది ఒక 3 లక్షలు 2 లక్షలు దాని వాల్యూ ఉంటే కనుక రేపు 3 కోట్లు అవుతుంది. ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, సెంటర్ నుంచి బోల్డ్ ఫండ్స్ వస్తాయి, మీకు లక్షల కోట్లు వస్తాయి. అంతేకాకుండా అంతర్జాతీయంగా కూడా ఇవాళ హైదరాబాద్ అనేది అంతర్జాతీయ మ్యాప్లో వెళ్ళి ఎవరు వచ్చినా కూడా భారతదేశానికి ఎవరు సందర్శిద్దాం అనుకున్నా కూడా ఫస్ట్ హైదరాబాద్ వచ్చే అవకాశం ఉంటుందండి. విదేశీ పర్యాటకులు పెరుగుతారు. మదన్ మోహన్ నంద్యాల నుంచి. మదన్ మోహన్ సార్, ఈ కొత్త పాయింట్ వల్ల సపరేట్ తెలంగాణ ఎక్స్పెక్ట్ చేస్తుంది సార్, చేయడానికి వీలు కాదు కదా. ఇది సపరేట్ సెంట్రల్ క్యాపిటల్ కావాలంటారు, ప్లస్ మాకు తెలంగాణ కావాలంటారు, ఎట్లయితుంది సార్? ఎందుకు కాదండి? ఇప్పుడు మీరు చూస్తే ఢిల్లీ ఉందండి, ఢిల్లీ రాష్ట్రానికి కూడా రాజధాని, ఢిల్లీ మన దేశానికి కూడా రాజధాని. అలాగే హైదరాబాదు తెలంగాణ రాష్ట్రానికి రాజధానిగా ఉంటుంది, అలాగే దేశానికి కూడా రాజధానిగా ఉంటుంది. సెపరేట్గా పార్లమెంట్ బిల్డింగ్ అది కట్టుకుంటారు, తప్పకుండా అది క్వైట్ పాసిబుల్ అండి, అందులో సమస్య ఉండదు. సో ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలను 2 ఈజీగా కన్విన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది అంటారు? చాలా ఈజీగా కన్విన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఆంధ్ర ప్రాంతంలో ఉన్న మెయిన్ అబ్జెక్షన్ ఏంటంటే, హైదరాబాద్ కనుక తెలంగాణతో వెళ్ళిపోతే అది ఏదో వేరే దేశానికి వెళ్ళిపోతుంది. అంటే గతంలో కూడా టీఆర్ఎస్ నాయకులు చేసిన ఇర్రెస్పాన్సిబుల్ వ్యాఖ్యలు కానివ్వండి, గతంలో ఒక ముఖ్యమంత్రి కూడా చేసిన ఒక ఇర్రెస్పాన్సిబుల్ వ్యాఖ్య, అంటే తెలంగాణ ఇచ్చేస్తే ఏదో పాస్పోర్ట్లు వీసాలు తీసుకుని హైదరాబాద్ వెళ్ళాల్సి వస్తుందని చెప్పేసి చేసిన వ్యాఖ్యలు కానివ్వండి, ఇది విస్తృత ప్రచారం పొంది ప్రజల్లో ఒక లేనిపోయిన అపోహలు ఇవాళ కలగజేయబడ్డాయండి. అంటే మొన్న ఒక 4 రోజుల క్రితం ఒక విద్యార్థి మా అధినేతను ఆపి పాదయాత్రలోను హైదరాబాద్తో కూడా తెలంగాణకి ఇచ్చేస్తే మేము ఉద్యోగాలకు ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి అడిగే పరిస్థితి వచ్చిందంటే, ఎన్ని అపోహలు క్రియేట్ చేయబడ్డాయి ప్రజల్లోనూ, ఎంత ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ క్రియేట్ చేయబడింది. ఇవాళంటే మనం వెళ్ళి గుర్గాంలో ఉద్యోగం చేసుకోవట్లేదండి, మనం వెళ్ళి బాంబేలో ఉద్యోగం చేసుకోవట్లేదా, మన వాళ్ళు వెళ్ళి మెడ్రాస్లో ఉద్యోగం చేసుకోవట్లేదా, మన వాళ్ళు వెళ్ళి అమెరికాలో ఉద్యోగం చేసుకోవట్లేదా, కానీ
ఇవాళ ఈ వాతావరణం ఎలా క్రియేట్ చేయబడింది. దీనివల్ల ఏంటంటే సీమాంధ్ర ప్రాంత ప్రజల నుంచి మెయిన్ అబ్జెక్షన్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రానికి ఒకటి హైదరాబాద్, రెండు జలవనరులు. జలవనరుల విషయంలో నేను చాలా మాటలు చెప్తూ వచ్చానండి. జలవనరుల డిస్ప్యూట్ అనేది మనకు కొత్త కాదండి. తమిళనాడుకి కర్ణాటకకి ఉంది, తమిళనాడుకి కేరళకి ముల్లపెరియార్ డ్యామ్ విషయంలో ఉంది, గుజరాత్కి మధ్యప్రదేశ్కి సౌని ప్రాజెక్టు విషయంలో డిస్ప్యూట్ ఉంది, మనకి మహారాష్ట్రకి బాబ్లీ డ్యామ్ విషయంలో డిస్ప్యూట్ ఉంది. మా పార్టీ కూడా దాని మీద ఎంత ఉద్యమం చేసిందో మనకు తెలుసు. ఇప్పుడు కొత్తగా మనకి చైనాకు కూడా డిస్ప్యూట్లు మొదలవుతాయి. అంటే ఇవన్నీ కలిపేద్దామని కాదు నేను చెప్పేది కదా. అంటే ఈ డిస్ప్యూట్స్ రిజాల్వ్ చేసుకోవడానికి మనకు ప్రెసిడెంట్స్ ఉన్నాయి. దానికి జ్యుడిషియల్ కమిటీయో పెద్ద మనుషుల కమిటీయో వేసుకుని దీనికి ఫేర్ షేరింగ్ ఎట్లాగనేది ఒక అండర్స్టాండింగ్ రావచ్చు. రెండవ పీఠముడి హైదరాబాద్ కూడా దేశానికి రెండవ రాజధానిగా చేస్తామని చెప్పేసి అంటే కనుక ఆ ప్రాంతం నుంచి ఈ రకమైన అబ్జెక్షన్ ఉండదండి. యూనియన్ టెరిటరీ అంటే ఒక రకమైన అబ్జెక్షన్ తెలంగాణ ప్రాంత ప్రజల్లో ఉంది. యూనియన్ టెరిటరీ అంటే అది ఢిల్లీకి వెళ్ళిపోతుంది, మన చేతుల్లో ఉండదని. కానీ దేశానికి రెండో రాజధాని చేస్తే ఇక్కడే ఉంటుంది, తెలంగాణకి రాజధాని అవుతుంది, ప్రాంతం మొత్తం అభివృద్ధి చేస్తుంది. అంటే మిగిలిన రాష్ట్రాలన్నింటినీ తీసుకొచ్చి కేంద్రం ఇక్కడ నిధులు పెట్టి ఇది అభివృద్ధి చేస్తుందని హైదరాబాద్ ప్రాంతాన్ని. ఆ విషయం ప్రతి ఒక్కరు అర్థం చేసుకుని ప్రజలకు అర్థమయ్యేటట్టుగా చెప్పాల్సింది పోయి దాని ఏదో సమస్యను పక్కదోవ మళ్లించి దీన్ని కుట్రగా చిత్రీకరించి హైదరాబాద్ని కబ్జా చేసే ప్రయత్నం కొంతమంది నాయకులు ఏదైతే చేస్తారో అది తీవ్రంగా ఖండించాల్సిన విషయం.